హలో హలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్షిశో అనేకదౌతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ పరమాత్మకు, సిద్ధి వినాయక స్వామికి, ఏడుగొండల వెంకటేశ్వర స్వామికి, మావుళ్ళమ్మ తల్లికి, కనక దుర్గామాతకు, సిద్ధి వినాయక నాట్య మండల చాగళ్ళ వారికి బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరం జ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ పరం జ్యోతి పరాత్పర పతిత పవన సుప్రకాశ వరదాయక సకల లోక వరదాయక సకల లోక వాంఛిత శుభద ప్రమేయ వరదాయక సకల లోక వాంఛిత శుభద ప్రమేయ పాది పాది మా పాది పాది మా పాది పాద బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదా శ్రీ గజానన మహారాజుకు షిరిడి సాయినాథునకు కాశీ విశ్వనాథునకు శ్రీకృష్ణ పరమాత్మకు రామభక్త హనుమానుకు లక్ష్మీ నరసింహస్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నవరం సత్యనారాయణ స్వామికి కనకదుర్గమ్మ తల్లికి మారెమ్మ తల్లికి పోలేరమ్మ తల్లికి మావుళ్ళమ్మ తల్లికి పైడి తల్లి అమ్మవారికి అల్లా ప్రభువునకు యేసు ప్రభువునకు సమస్త దేవతలకు హలో హలో ఈరోజు ప్రదర్శితమవుతున్నటువంటి జై భారత మాత కళానిలయం చెన్నంశెట్టి వరప్రసాద్ కోరుకొల్లు నాని సమర్పణలో శ్రీ చాగల్లు తెలగా సంఘం వారి ఆధ్వర్యంలో 69వ వార్షికోత్సవం సందర్భంగా రాజనర్తకి అనే గొప్ప సందేశాత్మక నాటకం ఇందలి పాత్రలు పాత్రధారులు భవానీ శంకరుడు, ఆంధ్ర తాన్సేన్,
డివి సుబ్బారావు గారి మనుమలు జూనియర్ డివి సుబ్బారావు, జూనియర్ డివి సుబ్బారావు, జూనియర్ డివి సుబ్బారావు, రాజనర్తకి నాటగాన మయూరి కడప వాస్తవ్యులు శ్రీమతి జి రత్నశ్రీ, జి రత్నశ్రీ, జి రత్నశ్రీ, బిల్వమంగళ నాటగాన రత్న కొప్పర్పు శ్రీనివాస్ మాస్టర్ దర్శి, శ్రీనివాసరావు మాస్టారు, శ్రీనివాసరావు మాస్టారు, సుబ్బారావు హాస్య నట చక్రవర్తి గుడివాడ సుబ్బారావు, గుడివాడ సుబ్బారావు గారు, గుడివాడ సుబ్బారావు, శ్రీహరి నట మార్తాండ టి సత్యప్రసాద్, 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 రాధా మరియు చిత్ర చలాకి తార గుడివాడ కుమారి, 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 దామోదర వెంకటరత్నం ఆర్టీసీ ఫ్రమ్ భీమవరం, ఆర్టీసీ వెంకటరత్నం గారు, ఆర్కెస్ట్రా హార్మోనిస్ట్ రాజమండ్రి కనగట్ల సత్యబాబు, సత్యబాబు గారు, సత్యబాబు గారు, సత్యబాబు గారు, మరొక హార్మోనిస్ట్ బొట్టు వెంకట్రావు, బొట్టు వెంకట్రావు గారు, కిలార్నైట్ గుడివాడ కృష్ణ, కృష్ణ గారు, డోలక్ సిహెచ్ వీర్రాజు. వీర్రాజు, 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 అలాగే ఈ కార్యక్రమానికి ధన సాయం చేసినటువంటి దాతలు పట్టపు సుబ్బారావు గారి కుమారుడు వీర వెంకట సత్యనారాయణ రాజు గారు, వరసిద్ధి వినాయక బ్రిక్ ఇండస్ట్రీ, శ్రీ వెంకటేశ్వర లారీ కాటా చాగల్లు వారు, వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా కళాకారుల తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఈ చక్కని సదవకాశాన్ని కల్పించినటువంటి చాగల్లు తెలగా సంఘం గణపతి కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వెంటనే నాటకాన్ని బయట ప్రారంభిస్తున్నాం. ఉన్న ప్రేక్షకులందరూ వచ్చి ఒకసారి కుర్చీల్లో కూర్చుంటే మా నటనా కౌశల్యాన్ని మీ ముందు ప్రదర్శించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు కుర్చీలు ఉన్నాయి, దయచేసి రండి బాబు, వచ్చి చూడండి, మంచి నాటకం. సభాయ నమః. అయ్యా, నా పేరు శ్రీరంజని. నేను దేవదాసి కులానికి అధ్యక్షురాలు. తరతరాలుగా ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో నాట్యం చేసే భాగ్యం నాకే కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది బాబు. ఇంతవరకు నేను నాట్యం చేశాను. నేను పైకి ఇలా కనపడుతున్న వయసు రీత్యా పెద్దదైపోయాను, నాట్యం చేయలేకపోతున్నాను. ఇదిగో నా పెద్ద కుమార్తె మయూరితో నాట్య ప్రదర్శన చేయించడానికి పెద్దలు అంగీకరించారు. అమ్మాయి చక్కగా నాట్యాన్ని ప్రదర్శిస్తుంది. మీరందరూ తిలకించి, అలాగే బయట ఉన్నవారు కూడా లోపలికి వేయించేసి మీకోసం ప్రత్యేకంగా ఆసనాలు సిద్ధం చేశారు. నాయన ఆసనాల్లో కూర్చొని మా అమ్మాయి నాట్యాన్ని తిలకించి అమ్మాయిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ నాట్యాన్ని వెంటనే ప్రారంభిస్తున్నాం. అమ్మా చెప్పవే ప్రారంభించమందువా అమ్మా? అమ్మా, నాట్యాన్ని ప్రారంభించే ప్రారంభించవే. అలాగే. అప్పుడైనా ఏమైనా దయచేస్తాను మా బాబు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవామయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం నిసని నీ నిసనిదా సగ సగ మగ గమ పద నిస
కనిపించవా గోపాల ఒక్కసారి కనిపించవా ముద్దు ఈ మురిపేమి పొద్దు ఎరుగులిరా ఒక్కసారి కనిపించవా గోపాల ఒక్కసారి కనిపించవా పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచి పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచి నిన్నలేని రమణీయ రూపున మరీద కాటితో గున్నానిర అభినయం అనుభవం అభినయం నాదిరా అనుభవం నీదిరా చిలుక పలుకులు కులుకు కులుకులు లలిత రాగమున చిరుకరింతురా ఒక్కసారి కనిపించవా గోపాల ఒక్కసారి కనిపించవా నంద కుమార మదినిను వేడెదా నంద కుమార మదినిను వేడెదా నంద కుమార మదినిను వేడెదా నంద కుమార మదినిను వేడెదా నంద కుమార గమదని సారా నంద కుమార సగమదని రాధా నంద కుమార మదినిను వేడెదా నంద కుమార మదినిను వేడెదా మదిలోని భావాలు మరి మరి నిన్ను పిలిచే మదిలోని భావాలు మరి మరి నిన్ను పిలిచే కన్ను కన్నున నా మది చల్లు చల్లున కన్ను కన్నున నా మది చల్లు చల్లున నా తనువు సొగసు మనసు నీకే ఒక్కసారి కనిపించవా గోపాల ఒక్కసారి కనిపించవా ముద్దు ఈ మురిపేమి పొద్దు ఎరుగులిరా ఒక్కసారి 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 కనిపించవా గోపాల ఒక్కసారి కనిపించవా
ఏమిటి? ఇందాక వచ్చి వెళ్ళారే వారెవరే? ఆయనంటే ఆయన వాసుదేవమూర్తి గారి కుమారుడు, పేరు బిళవమంగళమూర్తి గారి. చాలా అందంగా ఉన్నారే అమ్మా. అమ్మడు ఆయన ఒకటి అందగాడే కాదు, పెద్ద ఆస్తి పనులను కూడా విన్నాను. నీ మనసుకు నచ్చారు. అవునమ్మా. అంతకంటే కావాల్సిందే ఉంది. మనం వచ్చి చాలా సేపు అయింది. అవునమ్మా. చక్కని వాయిద్య సహకారం ఇచ్చిన గురువు వీళ్ళిద్దరు బలరామకృష్ణులు ఇద్దరికి నమస్కారం. అబ్బా నమస్కారం గురువుగారు. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. ఆనందం అనురాగం, ఆనందం అనురాగం ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం, ఎల్లి విరిసిన జీవిత నౌక పయనించేదే సంసారం. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. జీవిత పయనములో ఒడుదుడుకులు రాని, జీవనయానములో కలతల్లుల్లో కలుగని, జీవిత పయనములో ఒడుదుడుకులు రాని, జీవనయానములో కలతల్లుల్లో కలుగని. పతి పద సేవనయే సతి సౌభాగ్యమని, పతి పద సేవనయే సతి సౌభాగ్యమని, తలచిన వనితల జీవితాన, తలచిన వనితల జీవితాన అనుక్షణము ముద్దు మురిపాలే, ప్రతిక్షణము నవ్వుల పంటయే, అనుక్షణము ముద్దు మురిపాలే, ప్రతిక్షణము నవ్వుల పంటయే. పతి సేవయే సతీ జీవితం, పతి సేవయే సతీ జీవితం. దీర్ఘాయుష్మాన్ భవరాధ. నాథ, నిన్నటి మన పురాణ ఘట్టములోని సందేహములు తీర్చుట ఎలా అని ఆలోచించుచున్నాను నాథ. ఓహ్, ఇక నువ్వు సందేహాల్లోనే ఉన్నారా? నిన్నటి పురాణములు నీకు గల సందేహమా రాధ? అయినను నీవును నా ఆయనంతటి పండితురాలవు కదా, నీకు అర్థం కానిది ఏమున్నదిలే. మన పూర్వీకులు సంసారమును సాగరముతో పోల్చినారు. సాగరమన్న బడబాగ్ని మాత్రమే కాదు రాధ, త్రిమింగ లాంటి భయంకరమైన జలచరములే కాదు, ముత్యములు పగడములు ఎన్నో ఆణిముత్యములు దొరుకుతాయి రాధ. అందులో నీవంటే ఆణిముత్యము దొరుకుట నా అదృష్టము రాధ. కష్టభరితంబు కష్టభరితంబు బహుళ దుఃఖప్రదోబు సారరహితంబునైన సంసారమందు వింటున్నావా రాధ? భోజ్యయను స్వర్గమొకటి కల్పనము చేసే భోజ్యయను స్వర్గమొకటి కల్పనము చేసే
రాధ పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు ఆ, 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 ఆహా. చూచావా రాధ, సంసారమునందు భార్య ఇలా కదా ఉండవలసినది. కానీ ఆ భార్య అనుకూలవతి కాని ఎడల కాని ఎడలా ఇక వేరే చెప్పవలసింది ఏమున్నది రాధ? ఆ సంసారము కూడా ప్రత్యక్ష నరకమనియే చెప్పదగు. అది ఎట్లు నాథ? అది ఎట్లందువా? కాలు వెట్టినదోని కాంతుని మెడ విరిచి కాలు వెట్టినదోని కాంతుని మెడ విరిచి నిండు సంసారంబు రెండు చేసి రాధ, తన మగడు ఎంత ఆర్జనపరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పగా తానొకటి సల్పి అది ఏమనగా కస్సు మనజులేచి ఇప్పుడెల్దులకు నేని విసిగి ఒక్కటి అలా పెళ్ళు పెళ్ళును 10,000 గ్రుప్పి పటజాలక పెనిమిటి గిట్టెయన్న ఇక ఏమున్నది? పటజాలక పెనిమిటి గిట్టెయన్న భావికి ఏటికి బడి పరుగు వెట్టి పత్తయ ముగలు పరిగడి పాద్యతోటి పత్తయ ముగలు పరిగడి పాద్యతోటి కోపురము కైక నరకంబు గలదే విన్నావా రాధ? అది మీ ఆడువారి లక్షణము. నిజమే నాదా, మీరు చెప్పిందంతా యథార్థమే. అట్లయినచో పోనుండులే నాదా, ఆ సంగతి నాకెందుకు చెప్పండి. అనుకున్నాను రాధాదేవి గారికి కోపం వస్తుంది అనుకున్నాను. రాధ, తమరు చెప్పబోయినదేదో నన్ను చెప్పముందురా. ప్రాణేశ్వర, ఇప్పుడే కదా భార్య వల్లనే సంసారము స్వర్గసీమైపోవచ్చున్నది అనుచుంటిరి. ఇంతలోనే మా స్త్రీ జాతి వల్లనే ప్రతి సంసారము నరకప్రాయమైపోవచ్చున్నది అనుచుంటినేమి. అయినను భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా తమరనబోయినది. లేకేమి రాధ, లేకేమి? అర్థాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని ఇల్లాలిని రాధ, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమై మన ఇంటికి వచ్చి మనలో సగభాగంపై మన కష్టైశ్వర్యములు భోగభాగ్యములు కల్పించుటయే కాక మన వంశాభివృద్ధికి తోడ్పడుచున్న అర్థాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి మాటికి చెరబురలాడుచు పెన్నామను ఊరకే
ఏర్పించువారు పడపు గట్టల ఎన్న బానిసీంద్రలి ధర్మపత్ని అన్నను మండిపడటివారు బయట ఎల్లరి చేత పడి వచ్చి ఎంత పొలతిని ఓరక తిట్టిపోయేవారు ఇక పెట్టిపోతల పట్ల గలట్టి నోటును తిట్టు కొట్టుల తోడను తీర్చువారు కలులు కఠినులు హీనులు కలుషమతులు కలరు పురుషులలోన పెక్కరు నిజము రాధా ఆహా ఆహా ఎంత సంతోషమో మా మగవారిని నిందిస్తూ ఉంటే. అందులకే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధనల పాలు చేయక రూపవతి అయిన యువతికి నాథా రూపవతి అయిన యువతికి రూపహీనో సంభవమే రాధ. సుగుణకని అయిన వనితకి శుద్ధమూర్గో సంభవమే రాధ. ఇటల వ్యత్తిష్టముగా గూర్చి వింతులను విధాత శోధించుచుండును తరచుగాను ఆ ఆ, ఆ, ఎంత చక్కగా సెలవిచ్చావు రాధ. ఆయనను రాధ ఇంత అజ్ఞానంగా మాట్లాడేవేను రాధ? అజ్ఞానం కాదా? అందుకే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధనల పాలు చేయక చక్కని రూపము గల మిమ్మలను నాకు భర్తగా ఇచ్చినారు కదా, అంతకంటే నాకు ఇంకేమి కావాలని చెప్పండి. అది అది అజ్ఞానం రాధ. నీవు చెప్పిన వానిలో విద్య మాత్రమే శాశ్వతము రాధ. ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ భోగభాగ్యములు, ఈ సిరి సంపదలు, చివరకు ఈ శరీరము కూడా శాశ్వతము రాధా, శాశ్వతం. కాలం అవిచ్ఛిన్నమైనది, మిగుల వక్రబుద్ధిను కలది. ఏమో ఎప్పటికి ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరికెరుక రాధా, ఎవరికెరుక. కనుని హరిశ్చంద్రు సత్యవాక్య పరిపాలకుండైన కనుని హరిశ్చంద్రు కాటికా పరిచేసి మురసుకు సార్వభౌమునిగా సలిపే అలా రంతి దేవుని అన్నాతురు కావింతే పేదకు చేను కుబేరు చేసే ధర్మోత్మబలిని వింటున్నావా రాధ? ధర్మోత్మబలిని పాతాళమునకు తొక్కే కలుషాత్మనకు స్వర్గమున గత్తే విప్రనారాయణున్ విటునిగా నరించి ఉదయను విని భక్తియుక్తు చేసే రాధ కాలమన ఇట్టి మహిమాబు కలదియౌటం మానవుడు నేను విడచిన మరు దినమునదాగా సుగుణ దుర్గుణంబులు కలిమిలేములు ఎన్నరో
ఎల్లబుతులు అదిగో కూలి రాగము రాధ. అన్నగారు ఏం చేస్తున్నట్టున్నారు రాధ? అమ్మగారు ఇటే వచ్చిచున్నారు. అదిగో అరగన్ చంతన్ పుత్రపై విదురపై అక్రూరుపై నరుపై గుబ్జపై ద్రౌపదిపై కుచేలునిపై నందవ్రజశ్రేణిపై భరంగల్గు భవకృపారసము నాపై కొంతరా నిమ్ము నీ శరణాబ్జములు నమ్మినాను జగదీశ కృష్ణ భక్త ప్రియా అదిగో ఇరువురు గుడివారి బొమ్మలా నిలుండి పురాణములకు ఉపక్రమించినారు. అన్నయ్య, ఇంకా నువ్వు నేడు ఎన్ను పశ్చిమలో కాలేదు. ఇంకా నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము. అయినను మీ రాక నేడింత ఆలస్యమైనదేమన్నా? అమ్మాయి, ఏమి చెప్పుతున్న అవస్థ? ఏమైందన్నా? పై బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడమటింట్లోని మీ వదిన తుసుకులు తుమ్మినది. వెనుక తుమ్ము ముందుకు మంచిదందురా కాదా అని వీధి గుమ్మలోనికి వచ్చేసరికి నల్ల పిల్లి ఎదురైనది. కృష్ణ కృష్ణ. ఆ పాటున లోపలికి పోయి మీ వదినను రెండు తిట్టి మీ చెల్లాయిలండి. పైబట్ట దండమును వేసి రవ్వంతసేపు చాప మీద చతుకులు పడి మరలా ప్రయాణమై వీధి గుమ్మం కూడా వచ్చింది కదా. మరలా ఒక దుశ్శకునమాయమే మిత్రమా. ఏమి చెప్తును? నంబినాచారమ్మ కొత్తకుండా చేత పట్టుకుని చక్కగా వచ్చినది. ఆ పాటున ఎక్కడ లేని కోపం నాకు వచ్చినది. అమ్మయ్యో తమరికే. అయినాను రెండు దుశ్శకుములు ఒక సుశకుముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి తిని చాలా మంచి పని చేశారు మిత్రమా. ఆయన దుశ్శకన ఫలం ఊరికే పోవునట్టయ్యా. అది ఎటుల మిత్రం? గేటు కడకు వచ్చేసరికి నావవాడు మాయమైనాడు. ఆయన బట్టలమంతయు విడిచిపెట్టి మీ నాయనగారు ఏటి ఇవాళ కాపురం ఎందుకు పెట్టినాడో గాని ప్రతిదినము వచ్చుబోవు మా వంటి వాళ్ళకు బహు కష్టంగా ఉన్నదయ్యా. అవునవును మిత్రమా. ఆయన ఏమిలా గొంతు బద్దనట్లు అరవగా ఆ బడవ ఏ కళ్ళు పాకలో నుండియో యూడుబడి ఏవల పడవేసినాడు. సంతోషం. అయినా దుశ్శకుల పొలం ఊరిన పౌరుడయ్యా. అది దయ్యం వల్ల ఇతడు కూడా మరల ప్రత్యక్షమైనది. మన ఇంట్లోనా దుశ్శకున బలమా? అది ఎట్ల మిత్రమా? ఎట్లా వినవలసిన పురాణము కాస్త విఫలమైపోయినది కదా. మిత్రమా, ఇప్పటికీ తమరికి పురాణం పట్ల ఎంత శ్రద్ధయో నాకు అవగతమైనది. మిత్రమా, మీరు వినవలసిన పురాణ కాలక్షేపం ఏమీ మించిపోలేదు సుమా. నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము కదురాధా. అదే ఆ పతివ్రత ఘట్టమే నాకు కావలసినది. అవి మించిపోయినందుకు ఎంత వ్యాకుల పడుచున్నది. మిత్రమా, పతివ్రత ధర్మములు మించిపోయినందుకు వ్యాకులత చెందుతున్నారా? అవును మిత్రమా. తమరి వాళ్ళకం చూస్తుంటే నాకు ఒక్క చిన్న అనుమానం వస్తున్నదయ్యా. తమరు పురుషాగ్రేసరులు కదా. పతివ్రత ధర్మములు స్త్రీమూర్తులకు కదా అవసరము. వాటి పట్ల తమరికంత పామరమేలనా అని. వెర్రివాడ, నా నిమిత్తం అనుకుంటే అయ్యా, నీ చెల్లెలకు బోధించిన నిమిత్తము ప్రపంచంలో ధర్మము ఎవరు విన్నాను ఇతరులకు చెప్పుటకే కొరకే కదా. అన్నగారు చాలా తొందరగా ఉన్నారు రాధ. ఆ పురాణం అన్నయ్య, ఇదిగో చదువుతున్నాను వినుము. ధని అధనుడు రూపసి ఎప్పని వాడు వివేకి మూఢభావుండు అరోగుడనగత రోగుండనగా అంగనపతిని పాటింపవలెను కామధ్వంసి. చక్కగా వాడేవు రాధ. మిత్రమా, దీని భావము చెప్పమందువా? దీని భావము అరటి పండు ఒలిసినట్లు అర్థమంతయు విడదీసి చెప్పుము. మిత్రమా,
భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము. వింటున్నావా రాధా? భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము కురూపి కానిము, పాపం ఆరోగ్యవంతుడు కానిము అనారోగ్యవంతుడు కానిము మిత్రమా, మూఢభావుండు కానిము మిత్రమా, వాని భార్య వానిని ఎల్లవేళలా భక్తితో సేవించుచూ ఉండవలేనని దీని భావము. ఓహోహోహో, ఏమి చెప్పినాడు ఈ కవి బ్రహ్మ? అవునవును మిత్రమా. అతడు ఇప్పుడు బ్రతికి ఉండొచ్చు. ఏమి చేసేది పడదోసి పట్టుడు పంచదార నోట గోరకపోదునా? మిత్రమా, ఆహా, ఈ పద్యమును మా ఇంటిదానికి వినిపించిందనా దాని నోరు మరీ లేవదు. మా ఎదుటి వ్యాపారి 3వ పెండ్లి పెండ్లాము కంటే కాసుల పేర్లు అవేవో నాకు తెలియదు, కానీ కింద నుండి పై వరకు దిగేసుకుని బురాకీ బొమ్మల బొమ్మంలో నిల్చున్నప్పుడల్లా మా పాడగట్టి ఆ పిల్లను నాకు చూపించి తనకు నేను ఇలాగ దిగబోయలేదని ఆ మూతి విరుపులు, ముక్కి విరుపులు, రొసరొసలు, విసవసులు ఏమి చెప్పుదును. ఆ పైన నా కన్నులు ఉంట కన్నులట, అయ్యో నా ముక్కు బుర్ర ముక్కట, నా దవడలు చప్పి దవడలట, నేను దగ్గరకు వచ్చిన పొడుము కప్పట, నేను మాట్లాడిన తుంపర తుఫానట. అయినా భర్త ఎంత కురూపి అయినను అతని కాళ్ళు కడుక్కొని నెత్తిన చల్లుకొనవలని పురాణములు ఇట్లు ఘోషించుతుండా దానికింత అజ్ఞానమేలో ఇప్పుడే తేలవలయును. అన్నయ్య, మరి మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా? అదేనమ్మా వచ్చిన తంటల్లా, అందుకే దానికింత అదిరిబాటు. అయినా ఇప్పటి ఆడంగులు కారు, మర్యాదలు మాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎగ్గు చిగ్గులు ఏట కలిసినవి, పనిపాటలు పద్ధతి కలిసినవి, పనికి మాలిన వేషములు, పట్టరాని రోషములు, రచ్చలకెక్కే రాధాంతములు, చింతల సిద్ధాంతములు, ఇంతకాలం కొంతకాలం నడిచినచ్చు మగవారి అందరి నోట మన్నేనయ్యా మన్నే. దేవచ్చుచున్నాను రాధ, ఈ పూట నాయన గారు స్వయంగా పిలిచినారు, లోనికి చూసి వచ్చాను. అన్నయ్య, నేడు ఎంత శుభదినమో కదా, మా మామగారు వచ్చి స్వయంగా పిలిచినారు. ఏమయ్యుండునో ఏమో మరి. ఎందులక మన పురాణమును మంట కలుపుటకు తల్లి, ఇదంతయు ఇందాటి ఆ చెకున మహత్యమే. ఈ పూటకు పురాణ కాలక్షేపం ఇంతటితో నిలిపివేసి నాకు దుస్తులు తీసిమ్ము, శీఘ్రముగా కార్యస్థానములకు పోవలసి ఉన్నది. నీవు లోనికి నా ప్రయాణం రాధ. రొద్దువాళ్ళు లేదు, భోజన ఆయాసం తీరలేదు, అప్పుడు ఏం పని తొందర మిత్రమా? మరి ఏమీ లేదు, కానీ నాయన గారు ఈవేళ వ్యాపార బాధ్యతలన్నీ నా పైన విడిచి వారు విశ్రాంతి గైకున నిశ్చయించినారు. ముందు వర్జమున్నందున శీఘ్రమే రమ్మని ఆజ్ఞాపించినారు. చూడు మిత్రమా, ఇటువంటి సుదినము ప్రతి పురుషునకు తప్పక వచ్చి తీరవలసినది. ఎటులందువా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు కదా. ఆ పుత్రుని కనుగొని జనులు పొగుడుచుండ నాడు కలుగురా సుమతి అని ప్రాయము వచ్చినంత. మిత్రమా, ప్రాయము వచ్చినంత గృహభారము మూపునదాల్చి తండ్రికి కూరుచుండుటకు అనువైన విరామమే పండు చేకురల్ చేయునో. పుత్రుడని చెప్పగా ఆ పుత్రుడు చేత సపర్యలు కాంతును ఆతడే. మిత్రమా,
అటులైనా మిత్రమా మా తండ్రి గారికి కావలసినంత విశ్రాంతి ఇచ్చిన నాడే ఇచ్చినాను. ధన్యమైనది మిత్రమా నీ జీవితము. ఇట్లందువేమో ఎట్లా? ఆయన పొడుము కుండ్లు పగలగొట్టి పొడుము స్వయముగా తయారు చేసుకున్న అవస్థ నివారించినాను. ప్రథమం కొల్లాయి గుండెలు గోసుల కింద చించుకొని చించి పూట పూటకు వారిని పులుముకొని అవస్థ నివారించినాను. ద్వితీయం పంచాంగములను చించి రామరామ గాలి పటములు కట్టి ప్రతి వానికి ముహూర్తములు పెట్టు బాధ తప్పించినాను. ముచ్చటగా 3 వసతులు కల్పించావా తండ్రి? మిత్రమా సరిగాని వెలవెలందని మరిగి దుర్విటుడు మిత్రమా వెలవెలందని మరిగి దుర్విటుడు తనదు ధర్మపత్ని రోయ విధంబుగాను సతతంబును వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయమే మరిసెదవేమో. ఎంత మాటనా మిత్రమా? అవ్వా వెలవెలందిని వరిగి దుర్విటుడు తన ధర్మపత్రిని రోసిన విధముగా మన పురాణ కాలక్షేపమునకు భంగము కల్పించురా మిత్రమా. అట్లా ఎన్నటికీ జరగనేరదు మిత్రమా. చూడు, ఈ చరాచర జగత్తులో కోటాన కోట్ల జీవరాశులు భుక్తి కొరకు అనేక మార్గములను అవలంబించుతున్నవి కదా. అందు మంచి మార్గమును ఎంచుకొని మనమును అనుసరించవలయును మిత్రమా. కుమ్మరపురుగు చూచావా ఎంత చిన్నదో? కుమ్మరపురుగు పంకమున కృమ్మరుచు అయినప్పటికీ మలినంబున్ మేనా లేశంబును అంతకుండజను చాటునా. అటులనే లౌకిక వృత్తులందు నిత్యము చరించుచుండియో హృదయతరమందునా తదేయ వాసనల్ క్రమ్ము కొనంగనీయమియు కాదే వివేకమనంద మిత్రమా. ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకుందాము. అటులైనా నాకు చాలా సంతోషమే కదా మిత్రమా. నూతనంగా వ్యాపార వృత్తిలోకి ప్రవేశించుతున్న శుభ సందర్భమున ఇక మన పురాణ గోష్ఠి రాత్రి సమయములకు మార్చుకొనుచున్న సమయము ఆ వేణుగోపాల స్వామిని, ఆ లీలా మానుష విగ్రహుణ్ణి మనసారా ఛానించుకొని వస్తాను మిత్రమా. అంత కనుక నీవు లోనికేగి మీ చెల్లాయి గారు వండి వడ్డించినటువంటి పదార్థములను నీవు సృష్టిగా భుజించి ఇంటికి వెళ్ళి గోపాల మాధవ లీలా మానుష విగ్రహ సచ్చిదానంద స్వరూప యదుకుల భూషణ గోపాల సొగసులు విడిసే నీ చిరునగవులు, సొగసులు విడిసే నీ చిరునగవులు, నిగ నిగరాలే రతనాలే చల్లని. సొగసులు విడిసే నీ చిరునగవులు, నిగ నిగరాలే రతనాలే చల్లని. మోహన రూప యదుకుల
నీ రూపము సుమధురము, నీ వేణుగానము సమ్మోహనము తండ్రి, సమ్మోహనము కదా. నీ మృదు మోగన మురళీ రవళి, నీ మృదు మోగన మురళీ రవళి, నిఖిల జగాలకు నిత్య నివాళి. భక్తుల బాలిక దీపావళి గోపాల దర్శనమీయవదేల, నీ దర్శనమీయవదేల గోపాల.